నమస్తే అందరికి శనార్థులు నేను మీ గౌరిని అందరు ఎట్లున్నారులా మంచి ఉన్నారులే నేనైతే మంచి ఉన్నా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఎంత చూద్దాం పారి ప్రజల సమస్యలపై ఏం మాట్లాడలేదంట కేసీఆర్ సార్ గీ ముచ్చట మీద బండి సంజయ్ సార్ మస్తు ఫైర్ కేసీఆర్ సార్ ఎట్లా పడితే అట్లా తిట్టిరంట బీజేపీ నాయకులు మాటలు మంచిగా మాట్లాడాలని మస్తు గౌరవమవుతున్నారు గులాబీ లీడర్లు మళ్ళా మనోడే అని నిరూపించిండు రిషి సునాక్ సార్ ఈ ముచ్చటినాక పబ్లిక్ అంటున్నారు సూపర్ సూపర్ దొంగతనం చేసి ఎక్కిండు కరెంటు స్తంభాలు ఎక్కి మరీ పట్టుకున్నారంట అక్కడ ఉన్న పోలీసులు ఉన్న పడంగా కూలిందంట కేబుల్ బ్రిడ్జి అక్కడ జీవిడిసిరంట 135 మంది మనం ఎంత ఎదిగినా అట్లనే ఎన్ని కోట్లు సంపాదించినా అట్లనే ఏ స్థాయిలున్నా మనం ఎక్కడ పుట్టినాం అట్లనే ఏ నుండి వచ్చినాం ఎంతగానో కష్టపడితే ఇప్పుడు గీ స్థాయిలు ఉన్నాం అని యాదుంచుకోవాలి మరి గీ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని అనుకున్నారులే గీ వీడియో చూడురి మనం ఎంత ఎదిగినా అట్లనే ఎన్ని కోట్లు సంపాదించినా అట్లనే ఏ స్థాయిలో ఉన్నాం మనం ఎప్పుడు పుట్టినాం అట్లనే ఏ నుంచి వచ్చినాం ఇంతగానో కష్టపడితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని యాదించుకోవాలని మళ్ళొకసారి నిరూపించడం మన ఋషి సునాక్ సారు మొన్నటికి మొన్న మన భారతదేశమైన బ్రిటన్ కు మొదటిసారి మన భారతీయుడు ప్రధానమంత్రి అయిన ముచ్చట మన అందరికి తెలుసు అట్లనే ముచ్చటినాక మనం మస్తు కూర్చాను ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే Vijay Mama, hi, it's Rishi. How are you? Hopefully you come here and come and see me. So when you get here, chat to your nephew, tell him to... ఆ వీడియోలో ఆయి విజయ్ మామ అని చెప్పింది ఎవరికో ఎరికేనులా మన వరంగల్ కిడ్స్ పూర్వ విద్యార్థి అంట. ఆయి విజయ్ మామ ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా, నేను మా సోపతి అని చెప్పినా, నేను ఇక్కడ పట్టుకొని రా, నేను రా మామ ఇక మంచిగా ఉండు మరి టాటా అని చెప్పుకుంటా వాళ్ళ సోపతి అంతో వీడియో కాల్ మాట్లాడి మన రిషి సునాక్ సార్. అబ్బా ఈ వీడియో చూసినాక నాకైతే మస్తు ఖుషి అనిపించింది. ఇక ఈ వీడియో చూసిన పబ్లిక్ అబ్బా రిషి సార్ గంత పెద్దోడు అయినా గట్టడే ఇప్పుడు ప్రధానమంత్రి అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి మళ్ళా మనోడి లెక్క నిరూపించండి అని చెప్పేసి మస్తు ఖుషి అవుతున్నారు ఈ ముచ్చటిన పబ్లిక్. Mama, I've got somebody to say hello to you. Vijay Mama, hi, it's Rishi. How are you? Hopefully you come here and come and see me. So when you get here, chat to your nephew, tell him to bring you to Downing Street. Take care. Mama, I've got somebody to say hello to you. Vijay Mama, hi, it's Rishi. How are you? Hopefully you come here and come and see me. So when you get here, chat to your nephew, tell him to bring you to Downing Street. Take care. ఇక అయ్యాల రేపు గీ దొంగతనాల ముచ్చట మనకు తెలివందేనా తెల్లారులేస్తే బొచ్చడు చూస్తాం అట్లనే దొంగతనం చేసినాక చాలా మంది ఎమ్మటే దొరుకుతారు ఇక అయినాక పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు కానీ ఇక్కడ దొంగతనం గమ్మత్తుగానే ఉన్నది అట్లనే పోలీసులు కూడా గమ్మత్తుగానే పట్టుకున్నారు ఆలస్యం చేయకుండా ముచ్చటేందో చూద్దాం పారి ఇక ఇవాళ రేపు తెల్లారులైతే మస్తు దొంగతనాలను చూస్తాను ఈ జిందగీలా కానీ ఇక్కడ చూడోరి
అరే గా పుల్లగాడి ఎవరు అరే సక్క కరెంటు స్తంభాల తీగలమే నడతాడుగా అగో అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ చేయికి దొరికింది అలా పట్టుకొని పొలగాని మీదకి ఇసురుతూనే ఉన్నారు కదా అగో పోలీసులు కూడా వచ్చిగా అబ్బరదేబా పోలీసులు పట్టుకున్నారు ఇక అక్కడ అసలు ముచ్చట ఏంటంటే కేరళ దగ్గర కంజకాడు దగ్గర పట్ల ఒక మహిళ బంగారు గొలుసు దొంగతనం చేసి ఉరుకుతుంటే అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ ఎమ్మడి పడేసరికి దొంగతనం చేసిన పొలగాడు సక్కా కరెంటు స్తంభాలకి ఇక తీగల మీద నడుస్తుంటే ముచ్చట తెలుసుకున్న పోలీసులు వచ్చి సక్కా కరెంటు స్తంభాలకి ఎక్కి మరి పొలగాని పట్టుకున్నారు ఇక ఇట్లా దొంగతనం చేసుడేందుకు మళ్ళీ ఇట్లా కరెంటు స్తంభాలు ఎక్కుడేందుకు అట్లా దెబ్బలు తినుడేందుకు అని సోషల్ మీడియాలో మస్తు కామెంట్ పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు హే మాటలు మంచిగా రానిరి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఓ అందరికి అట్లా గరం మీద చూడకుర్రి ఈ మాటలు నేను అన్నట్లే మన టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు సార్ అన్న మాటలు మరి సార్ గట్ల ఎందుకు అన్నట్టు ఏ గవన్నీ మాటలు అన్నది మేము కాదులా మన మంత్రి హరీష్ రావు సారు మరే సార్ గట్ల ఎందుకు అన్నాడంటే అరే ఎట్లా పడితే అట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడు బాగా అలవాటు చేసుకున్నారు బీజేపీ నాయకులు బండి సంజయ్ అట్లనే కిషన్ రెడ్డి అన్ని నకిలీ మాటలు మాట్లాడుతున్నారని గల్లీ రాజకీయ నాయకుల కన్నా మరీ దిగజారు మాట్లాడుతున్నారని మస్తు మండిపడ్డాడు మన మంత్రి హరీష్ రావు సారు అట్లనే బాయిల కాడ బోర్ల కాడ మీటర్ ఎట్లా పెడతారని అడుగుతున్నారని అంటున్నారు కదా మరి కేంద్రం ఏం చెప్పిందో అనే మాటలతో కాకుండా ఇక చక్కగా పేపర్లు తీసి చదివి మరీ వినిపించడు మన మంత్రి హరీష్ రావు ఇక మరి మన మంత్రి హరీష్ రావు సార్ మాటలు విన్నాక పబ్లిక్ కూడా ఆలోచన చేసుడు సూర్యేసులు అరే మీకు ఎన్ని లొల్లులు ఉన్నా జరా మనం ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం అట్లనే మనం మాట్లాడితే పబ్లిక్ మన గురించి ఏమనుకుంటారని మళ్ళీ భారీ సోచాయించాలని చెప్తున్నారు ఈ ముచ్చటిన్న జనాలు ఇక మీ కేంద్ర ప్రభుత్వం పంపిన లెటర్ చూపిస్తాను మీకు నువ్వు మంత్రివి కదా కేంద్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇగో ఇది మా ఆర్థిక శాఖకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పంపిన ఉత్తరం మా ఆర్థిక శాఖకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పంపిన ఉత్తరం ఇది
additional borrowing space of 0.5% GSDP linked to performance in power sector. Number 1. Number 2, REC Limited. ఇందులో కూడా పైన మీరు చూడండి సబ్జెక్ట్లో అలాట్మెంట్ బారోయింగ్ స్పేస్ 0.5% GSDP లింక్డ్ టు పర్ఫార్మెన్స్ టు పవర్ సెక్టర్ అని ఇందులో లెటర్ నెంబర్ ఇచ్చినారు మీకు. ఆ లెటర్ నెంబర్ ఇదే, మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెటర్. ఈ ఫస్ట్ లెటర్ని ఇక్కడ మెన్షన్ చేసినారు, RMC CMDSM అని ఈ డేటెడ్ అని చెప్పి ఇదే లెటర్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ గైడ్ లైన్స్ ఇచ్చినారు. ఇందులో REC లిమిటెడ్లో గైడ్ లైన్స్ ఇచ్చారు. అయితే ఈ 2 ఉత్తరాల్లో కూడా బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమని ఎంత స్పష్టంగా ఉందో మీకు జస్ట్ అంతా చెప్పని కానీ ఆ పేజ్ నెంబర్స్ చెప్తాను. యూ మే కైండ్లీ రెఫర్ టు దట్. ఫస్ట్ లెటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తరంలో పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 2లో కాలం నెంబర్ 2లో మీరు చూడండి చాలా స్పష్టంగా అందులో ఏం రాశారు. వీళ్ళు ఏం చేసిందంటే ఈ 0.5% FRBM అదనంగా డబ్బులు ఇవ్వాలంటే మీరు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అని రాష్ట్రాల మీద నిబంధనలు పెట్టారు. మీరు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మీకు మీ రాష్ట్రానికి 0.5% నిధులు ఇస్తాం. 0.5% అంటే తెలంగాణకు 6,000 కోట్లు ఒక సంవత్సరానికి వస్తాయి. అంటే ఇట్లా 5 ఏళ్ల పాటు సంవత్సరానికి 6,000 కోట్ల చొప్పున 30,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తామని ఆశ చూపింది. అన్ని రాష్ట్రాలకు చూపింది. దేశంలో చాలా రాష్ట్రాలు ఆ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభించి డబ్బులు తెచ్చుకున్నారు. ఇవాళ ఇందులో చూడండి మీరు ఈ మార్క్స్ అంటే దాంట్లో ఎంట్రీ కండిషన్ ఆ 0.5% FRBM రావాలంటే ఒక్కొక్క దానికి ఇన్ని మార్కులను పెట్టినారు. అందులో మీరు చూసినట్టయితే పేజ్ నెంబర్ 2 కాలం నెంబర్ 2 ఫుల్ మార్క్స్ ఇఫ్ దెర్ ఈస్ నో పవర్ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. అంటే ఉచిత విద్యుత్ మనం రోడ్ల మీద పోయేటప్పుడు అట్లనే ఏనైనా చెరువు కట్ట మీద పోయేటప్పుడు రోడ్లు వగులుడు కట్టెలు దిగుడు ఇట్లాంటివి మనం మస్తుగా చూసినాం. కానీ గిక్కడ చూడుర్రి, గీ వార్త తిన్నాకనైతే నేను మస్తు రంది పడ్డా. గా వార్త మీరు కూడా చూడుర్రి. మన గుజరాత్లో మూర్జానే నగరాల మత్తునదిపై బ్రిటిష్ పాలన కాలంలో కట్టించిన ఓ తీగలొంతన ఆదివారం సాయంత్రం పూట ఉన్న ఫలంగా కూలిపోయింది. అట్లా కూలిపోయేసరికి అక్కడికక్కడే 130 పైగా మంది అక్కడ ఉన్న నీళ్ళలో పడి అక్కడికక్కడే జీవిడ్చిళ్ళు. అట్లనే చాలా మంది దెబ్బలతో బయటపడ్డారు. అట్లనే ఇక అలా జీవిడ్చిన దాంట్లో ఎక్కువ చిన్నపిల్లలు అట్లనే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారట. కొంతమంది ఇంకా దొరకనే లేదట, ఇంకా ఎతుకులాట పెడితేనే ఉన్నారట. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే దగ్గర 7 నెలలు కష్టపడి బ్రిడ్జిని మంచిగా చేసిళ్ళు. ఇక ఈ నెల 26వ తారీఖున గుజరాత్లో కొత్త సంవత్సరం పండుగ కేబుల్ బ్రిడ్జిని అక్కడ ఉన్న పెద్ద సార్లు సురు చేసిళ్ళు. ఇక దీపాల చెరువులకు తోడు అట్లనే ఆదివారం కూడా వచ్చేసరికి అక్కడ రుల్తా పూల్ వద్ద జనాభా చాలా పెరిగిపోయింది. ఇక 100 పైకి 100 మంది చేరి ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి ఆడి పాడి అందరూ మైపడుతుంటే ఇక ఉన్న బలంగా ఎవరు ఊహించని తిరిగి పెద్ద కూరగా జరిగింది అనుకో రాదురిగా.
ఇక టీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు అట్లా చేసిరు ఇట్లా చేసిరు అని చెప్తున్నారు. ఇక తిన్న జనాలైతే మస్తు పరేషాన్లు ఉన్నారు. ఏం రాజకీయాలో ఏమో అని పబ్లిక్ తలకాయలు కొట్టుకుంటున్నారు. అరే పబ్లిక్ అనగానే నాకు ముచ్చట యాదకొచ్చిందిలా. నిన్న మన సీఎం కేసీఆర్ అస్సలు ప్రజల గురించి మాట్లాడలేదని కమలం పువ్వు పార్టీ బండి సంజయ్ సారు మస్తు గరం అయిందట. ముచ్చటేందో మనం కూడా ఇందాం పారి. ఇక టీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు అట్లా చేసిళ్ళు ఇట్లా చేసిళ్ళు అని చెప్తున్నారు. ఇక అది విన్న జనాలు అయితే మస్తు పరిశాన్లు ఉన్నారు. ఏం రాజకీయాలు ఏమో అని తలకాయ కొట్టుకుంటున్నారా నాయన. నిన్న మన సీఎం కేసీఆర్ సారు అసలు ప్రజల గురించి ఏం మాట్లాడలే అని మన కమలం పువ్వు పార్టీ బండి సంజయ్ సారు మస్తు గర్వమైండు. సంవత్సరం పూర్తి చేస్తా అన్నాడు, అవే పూర్తి చేయాలి. మళ్ళీ ఇప్పుడు 15 నెలలు పూర్తి చేస్తారట. డిగ్రీ కాలేజు ఎందుకు చేయలే, హాస్పిటల్ ఎందుకు చేయలే, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడలే, ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలే, డబుల్ బెడ్రూమ్ గురించి ఎందుకు మాట్లాడే, ఇక్కడ తమ్ముళ్లకు ఉద్యోగాలు. ఇంత ముందట హైదరాబాద్ ఆటో డ్రైవర్ అట, ఇప్పుడు ఏం లేదు. ఎంతమంది తీసుకొచ్చారు వాపసు, ఎంతమందిని వాపసు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారే వాళ్ళు బయటకు వచ్చి వాపసు వచ్చేది. ఏ మీటింగ్ వచ్చిన పెద్ద సారు ప్రజల గురించి అసలు ఎందుకు సపోర్ట్ చేయలేదు, అట్లనే ప్రాజెక్టుల గురించి రోడ్ల గురించి ఉద్యోగాల గురించి ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక చాలానే ఉన్నాయి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మునుగోళ్ళ నువ్వు తీసుకున్న ఊరుకు నువ్వు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే ఎట్లా అని సార్ మాట్లాడుకుంటూ వచ్చిండు. అంతేమని బండి సంజయ్ సార్ మాటలలో కూడా జరిగింత వాస్తవం ఉన్నదని, అట్లనే సార్ తీసుకున్న ఊరికి ఇన్ఛార్జ్ ఒక్కసారి వచ్చి మందలిచ్చి పోవాలి కదా అని అంటున్నారు ఈ ముచ్చటున్న పబ్లిక్. సంవత్సరం పూర్తి చేస్తా అన్నాడు, అవే పూర్తి చేయాలి. మళ్ళీ ఇప్పుడు 15 నెలలు పూర్తి చేస్తారట. డిగ్రీ కాలేజు ఎందుకు చేయలే, హాస్పిటల్ ఎందుకు చేయలే, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడలే, ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలే, డబుల్ బెడ్రూమ్ గురించి ఎందుకు మాట్లాడే, ఇక్కడ తమ్ముళ్లకు ఉద్యోగాలు. ఇంత ముందట హైదరాబాద్ ఆటో డ్రైవర్ అట, ఇప్పుడు ఏం లేదు. ఎంతమంది తీసుకొచ్చారు వాపసు, ఎంతమందిని వాపసు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారే వాళ్ళు బయటకు వచ్చి వాపసు వచ్చేది. కష్టపడి చదువుకున్న తమ్ముళ్ళు అన్నాళ్ళందరూ కూడా హైదరాబాద్ డ్రైవర్లో పనిచేస్తున్నారు. శివన్నగూడెం అట, ఈయనను ఆపినట. శివన్నగూడెము ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆపిందట. ఇన్ని రోజులు ఏం చేసావు నువ్వు, 8 సంవత్సరాలు నువ్వు వండవు, దాన్ని వండ పెట్టినట్టే పని కాకుండా. మరి సంవత్సరం పూర్తి చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు పూర్తి చేస్తాడట. మరి ఇప్పుడు కేంద్రం ఒప్పుకున్నదా మరి నీకు? ఢిల్లీ ప్రాజెక్ట్ ఏమైంది, మరి ఇస్తారం పర్లేదు ఏమైంది, చెర్లగూడెం ఏమైంది, ఎస్ఎల్బిసి ఏమైంది, ఇవన్నీ ఎవరు ఆపారు, ఎందుకు చేయలేదు? సంవత్సరం పూర్తి చేస్తున్నది ఏమైంది? 1,75,000 ఎకరాలు నీళ్ళు ఇస్తాను, ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇచ్చిన అలానే చెప్పు. ఫ్లోరైడ్ సమస్య అంటున్నాడు. ఇది ఉసుకపోయినట్ట వాజ్పేయి గారు లేకుంటే నీళ్ళు ఎక్కడ వస్తాయి, సిగ్గుండాలి కొంచెం అన్న. అప్పుడు ఇక్కడ నుంచి కృష్ణా జలాల నుంచి అక్కడ నీళ్ళు ఇసుకపోతారు, హైదరాబాద్కు నీళ్ళు ఇసుకపోయే ప్రయత్నంలో పైప్ లైన్ వేసినప్పుడు మునుగోడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి పక్కనే ఉంది కాబట్టి ఆ పైప్ లైన్ ద్వారా ఇవాళ నీళ్ళు అందిస్తే దానిలో మళ్ళీ వేసి మిషన్ పక్కన దిగని చెప్పి మొత్తం కన్సల్ట్ చేసి పడేసాడు. ఇవాళ ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ లేని ఏదైనా గ్రామం ఉందా? నువ్వు లంకలపల్లి రాలే, అడుగులే పోడా అడుగు వస్తే అవుతాడా? నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా నీ గ్రామానికే నువ్వు పోలే, నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా నువ్వు గ్రామానికి పోలే. ఆడని గతి లేదు తెలుసు కదా, పోయి పై చేసి 100 చూసి ఆడ ఎవరు ఇంటలేరు, ఆడికి వస్తే దొరకబట్టి సాయం సంస్థరు ఆడ. నువ్వు ఎట్లున్నాయి ఇలా ఇయాల్టి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. గిసొంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.